గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారత పాస్పోర్ట్ 120వ స్థానం దక్కించుకుంది. గ్లోబల్ సిటిజన్ సొల్యూషన్స్ విడుదల చేసిన నివేదికలో గతేడాదితో పోలిస్తే భారత్కి ఒక స్థానం తగ్గింది. కాగా స్వీడన్ తొలి స్థానంలో నిలిచింది. ఏ ప్రాతిపదికన పాస్పోర్టు ర్యాంకులు కేటాయిస్తారు? భారత ర్యాంకు దిగజారడానికి కారణమేంటి? మన పొరుగు దేశాల స్థానాలు ఎలా ఉన్నాయి? ర్యాంక్ తగ్గడం భారత్పై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందనే అంశంపై మా ప్రతినిధి శివరామకృష్ణ గ్రౌండ్ రిపోర్ట్. రైట్ రాకేష్, ప్రపంచ దేశాల మధ్య ప్రయాణ స్వేచ్ఛకి ప్రతీకగా భావించేటువంటి గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026కి గాను తన నివేదికను ఇటీవలే విడుదల చేసింది. అందులో భాగంగా భారత్ 125వ స్థానాన్ని దక్కించుకుంది. గతంతో పోలిస్తే ఒక స్థానాన్ని తగ్గించుకొని, అంటే గతంలో లాస్ట్ ఇయర్కి అయితే 124వ స్థానంగా ఉండేది, ఇప్పుడు 125కి చేరింది. అయితే దీనికి గల కారణాలు ఏంటనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. అయితే దీనికి గల కారణాలు గమనిస్తే కనుక అసలు గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది ఎట్లా చూస్తారంటే, అసలు ఒక దేశ పాస్పోర్ట్ ఏదైతే ఉందో ఆ దేశ పౌరులు ఎన్ని దేశాలకు వీసా ఫ్రీగా వెళ్ళగలుగుతారు, లేదంటే ఆన్ అరైవల్ వీసాగా వెళ్ళగలుగుతారు అనేది ఒక కారణము. దాని తర్వాత ఆ దేశ పాస్పోర్ట్ ఎంత బలమైందో చెప్పేందుకు ఇది ఒక ప్రామాణికంగా తీసుకుంటారు. దాంతోపాటు ఆ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడి అవసరాలు, అట్లాగే జీవన నాణ్యత ఏదైతే ఉందో వీటిని కూడా ప్రామాణికంగా తీసుకుంటారు. అయితే ఇందులో చూస్తే కనుక భారత్ ఈసారి 125వ స్థానాన్ని దక్కించుకుంది. గతంలో 124వ స్థానంలో ఉండింది. అయితే 2021 నుంచి చూసుకుంటే కనుక 2021 నుంచి 2023 వరకు భారత్ 127వ స్థానంగా ఉంటే దాని తర్వాత కొన్ని స్థానాలు మెరుగుపరుచుకొని 125కి చేరుకుంది. ఇప్పుడు 125కు పడిపోయింది. ఇవన్నీ చూస్తే కనుక ఇక్కడ ప్రస్తుతానికి మొత్తం మన ఈ భారత్కి సంబంధించి చూస్తే ఈ ఏదైతే వీసా అరైవల్ ఏవైతే ఉన్నాయో 26 దేశాలకు ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా ఈ సర్వే ఈ నివేదిక ఏదైతే ఉందో అందులో 197 దేశాలని తీసుకొని చేశారు. అందులో భారత్ 26 దేశాలకి వీసా ఫ్రీగా లేదంటే ఆన్ అరైవల్ వీసా తీసుకొని వెళ్ళగలిగే అవకాశం ఉంది. మొత్తంగా అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల్లో 88 దేశాలకు ఖచ్చితంగా ఏవైతే అంటే వీసాకి అక్కడికి వెళ్ళిన తర్వాత ముందస్తుగా వీసా తీసుకోవాల్సినటువంటి అవసరం 88 దేశాలకు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే భారత్కి ఉంది. అయితే ఇందులో మొత్తంగా చూస్తే 88 దేశాలతో పాటు ఇవి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి 100 టాప్ 100 కంట్రీస్లోకి భారత్ ఇప్పటివరకు ఎప్పుడు ప్రవేశించినటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. దాంతోపాటు ఈ ఏవైతే ఈ టాప్ 10 కంట్రీస్ ఉన్నాయో ఈ టాప్ 10లో దాదాపుగా 9 కంట్రీస్ యూరప్ కంట్రీసే ఉన్నాయి. అట్లాగే భారత్ సంబంధించి ఈ దక్షిణాసియా దేశాల్లో భారత్ మధ్యస్థంగా ఉన్నప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా చూస్తే భారత్ ఇందులో కొంత వెనుకబడ్డట్టుగానే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే దక్షిణాసియా దేశాలకు సంబంధించి భారత్తో పాటు మన సరిహద్దు దేశాలైనటువంటి బంగ్లాదేశ్ 166వ స్థానంలో ఉండగా నేపాల్ 164వ స్థానంలో ఉంది. మొత్తం 188వ స్థానంతో అత్యంత బలహీనమైనటువంటి పాస్పోర్ట్గా పాకిస్తాన్ మనకు కనిపిస్తుంది. అయితే దీని ద్వారా జరిగేటువంటి నష్టం ఏమైనా ఉందనంటే, అంటే నార్మల్గా పాస్పోర్ట్ ఈ ఒక దేశ పాస్పోర్ట్ ఎంత బలమైంది అని చెప్పడానికి కేవలం ఈ ఆర్థిక రంగం అంటే ఈ పాస్పోర్ట్ బలం కాకుండా ఆర్థిక రంగం కానీ అట్లాగే దౌత్యపరమైనటువంటి సంబంధాలు కానీ జియో పాలిటిక్స్ కానీ కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అయితే కేవలం ఈ ఒక్క పాస్పోర్ట్ ఇండెక్స్లో తగ్గినంత మాత్రాన ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి కూడా నిపుణులు చెప్తున్నటువంటి మాట. అయితే ఈ మొత్తాన్ని గమనిస్తే కనుక భారత్కి ఏ విధంగా ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పి చూస్తే కనుక ఏదైతే అంటే భారత్ నుంచి విదేశాలకు వెళ్ళేటువంటి ఉద్యోగాల కోసం కానీ పెట్టుబడుల కోసం కానీ వ్యాపారాల కోసం కానీ వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళలో కొంత ప్రయాణ ఖర్చు ఎక్కువ కావడము, వీసా రావడానికి కొంత ఎక్కువ సమయం తీసుకోవడము, ఇటువంటి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని చెప్పి కూడా నిపుణులు చెబుతున్నటువంటి మాట. అయితే మొత్తంగా చూస్తే కనుక భారత్ ఇప్పటి వరకు ఎప్పుడూ టాప్ 100లోకి చేరుకోకపోవడము, అట్లాగే టాప్ 10లో ఉన్నటువంటి దేశాల్లో 9 యూరప్ దేశాలే ఉండడము. అయితే భారత్కి ఇంత వెనుకబడి ఉండడానికి గల కారణం ఏంటంటే యూరప్ దేశాలు అట్లాగే అమెరికా, ఫ్రాన్స్, కెనడా, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్ళడానికి భారత్కి ముందస్తు వీసాలు అవసరం కావడం కూడా భారత్ వెనుకబడిపోవడానికి గల కారణాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తున్నాయి. అయితే మొత్తంగా చూస్తే ఈ మొత్తం ఈ గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్లో 197 దేశాల్లో మొదటి స్థానం స్వీడన్ దక్కించుకోగా 125వ స్థానం భారత్ ఉంది. మన పక్క దేశమైనటువంటి చైనా 104వ స్థానంలో ఉంది. ఇవన్నీ చూస్తే మన భారత్కి 45.1%తో మొత్తం స్కోర్గా 45.1% మన స్కోర్గా ఉంటే, అట్లాగే
ఏదైతే స్వీడన్ ఏదైతే ఉందో తొలి స్థానానికి వచ్చినటువంటిది దాని 96.05గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తంగా చూస్తే కనుక ఇది పెద్ద ప్రభావం చూపకపోవచ్చని, అయితే ఈ స్థానాన్ని మెరుగుపరచుకోవడానికి వీసా ఒప్పందాలు కానీ అట్లాగే విదేశీ సంబంధాల వ్యవహారాలు కానీ మరింత మెరుగుపరుచుకుంటే భారత్కి భవిష్యత్తులో గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ ఏదైతే ఉందో దాంట్లో మంచి స్థానం దక్కేటువంటి అవకాశం ఉందని చెప్పి నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.